కిచెన్ కాన్వర్సేషన్. సో ఇద్దరు లేడీస్ ఉన్నప్పుడు గిన్నెలు తోమడం, వాటిని నీళ్లు పోయేలాగా ఆరబెట్టడం, సర్దడం, వీటిని ఇంగ్లీష్ లో ఎలా అడగాలి చూసేద్దామా మరి. డూ యూ అన్లోడ్ ద డిష్ వాషర్? నువ్వు తోమిన గిన్నెలను సర్దావా? అన్లోడ్ చేయడం అంటే సర్దు. నో, ఐ లోడెడ్ ఇట్. లేదు, నేను తోమాను అంటే తోమి నింపాను గిన్నెల్ని. యూ కెన్ ఎంప్టీ ఇట్. నువ్వు దాన్ని సర్దు. యూ కెన్ ఎంప్టీ ఇట్. నువ్వు సర్దొచ్చు. ఐ థాట్ యు ఆర్ గోయింగ్ టు డ్రై ద డిషెస్. అయ్యో, నువ్వు గిన్నెలు ఆరబడతావు అనుకున్నాను నేను, అంటే నీళ్ళు పోయేలాగా ఆరబడతాం కదా. అయ్యా, ఎస్ నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నావు? వెల్, ద ఎయిర్ ఈస్ డ్రైయింగ్ దెమ్. అంటే గాలి ఆరబెట్టేస్తుంది. అంటే నేను చెయ్యట్లేదు, డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పింది అనమాట. సో నార్మల్ గా అయితే మనం ఎలాగో చెప్పచ్చు, ఇలా డిప్లొమాటిక్ గా చెప్పడం జస్ట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్. సో మరిన్ని ఇలాంటి కాన్వర్సేషన్స్ తెలుసుకోవడానికి లైక్, షేర్